సో టుడే వచ్చేసి ఏమంటే మనం పవర్ బై డెమో క్లాస్ ఉందాం. సో దాంతో పాటు కోర్స్ కంటెంట్ ఒక చిన్న డెమో ప్రాజెక్ట్ లాగా చెప్తున్నాం. ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎలా ఉంటుంది అంటే పవర్ బై అంటే ఏంటి, దాంట్లో మనం ఏ విధంగా వర్క్ చేస్తాము, సో అలా చెప్తున్నాం. నెక్స్ట్ ఏమంటే మేము ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాది కంటెంట్ ఏంటి. సో ఫస్ట్ ఏమంటే ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనం ఏ విధంగా డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తామని ఉంటాయి. సెకండ్ ఏమంటే ఈ కోర్సులో ఎండ్ ఆఫ్ ది పవర్ బై కానీ, పవర్ బై సర్వీస్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, టాబ్లెట్ మోడల్ కానీ ఏమేమి కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో పవర్ బై వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు పవర్ బై అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మేమేం ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి వచ్చేసి ఈరోజు టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డెమోలోకి వచ్చినట్టయితే, సో సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మెయిన్ గా పవర్ బై అనేది ఒక రిపోర్టింగ్ సర్వర్ అనమాట. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాం, రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. పై చార్ట్, గ్రాఫ్లు కానీ మన దగ్గర ఉన్న డేటాతో లైక్ ఈ విధంగా డేటా ఉందంటే దీంతో ఈ విధంగా మనం రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తాం అన్నమాట. ఇది మెయిన్ గా దానికి ఈ విధంగా బిల్డ్ చేయడానికి మనం పవర్ బై అనేది వాడతాం. ఓకే, జస్ట్ సింపుల్ గా వచ్చినట్టయితే ఇక్కడ చూసినట్టయితే నేను ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తాను అనమాట. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్ రికార్డింగ్ అలాంటి వెబ్సైట్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అనేది మెయింటైన్ చేస్తాను, అడ్మిన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఇక్కడ వచ్చేసి ఒక యూజర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సమెక్స్ అనే పర్సన్ వచ్చేసి ఒక థింగ్ ఆర్డర్ పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ యూజ్ చేసుకునేసి ఆర్డర్ పెడతాడు అనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత మనం ఆర్డర్ పెట్టేది ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనమాట. అంటే వెబ్ లో ఓపెన్ చేసుకునేసి మనం ఆర్డర్ పేస్ట్ చేస్తాం. అదేమవుతుందంటే ఇలా సిస్టమ్ కూర్చొని కానీ లేదంటే మొబైల్ ద్వారా కానీ మనం ఏం చేస్తాం, ఆర్డర్ పేస్ట్ చేస్తాం. ఈ ఆర్డర్ ఏమవుతుందంటే మనం పేస్ట్ చేసినది డేటా సేవ్ కొట్టగానే ఆర్డర్ ప్లేస్ చేయగానే అది ఏమవుతుందంటే నేరుగా డేటా వేర్ హౌస్ లోకి వస్తుంది. ఈ డేటా వేర్ హౌస్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ది డేటా మార్ట్స్. డేటా మార్ట్స్ అంటే నథింగ్ బట్ అంటే అవి మనకి ఆర్డర్ పెడతాం కదా, అవి స్టోర్ చేసుకుంటాయి అనమాట. ఇక్కడ ఆ స్టోర్ చేసుకున్న దానికి ఒక ఎస్క్యూఎల్ సర్వర్ కానీ లేదంటే ఎక్సెల్ కానీ, సో మల్టిపుల్ డేటా అనేది. సో ప్రీవియస్ వన్స్ అపాన్ ఎ టైం అయితే మొత్తం డేటా రా డేటాగా చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రీసెంట్ గా ఎప్పుడైతే ఈ లైక్ ఈ కంప్యూటర్ బయట లైక్ కంప్యూటర్ వచ్చిందో అప్పుడంతా డేటా మొత్తం ఆన్లైన్ డేటా మొత్తం సిస్టమ్ లో సేవ్ చేస్తున్నారు. తర్వాత వెబ్ లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ లోకి వచ్చేసింది అనమాట డేటా మొత్తం స్టోరేజ్ అంతా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ వచ్చి ఆర్డర్ చేసిందంటే ఆ ఆర్డర్ వచ్చేసి ఈ ఎక్సెల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సోర్స్ వచ్చేసి ఎక్సెల్ కానీ వాడినానంటే ఎక్సెల్ లో సేవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎక్సెల్ ఎలా ఉంటాయి, రోస్ కాలమ్స్ అండ్ రోస్ యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా డేటా స్టోరేజ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, ఈ డేటాని మొత్తాన్ని ఈ పవర్ బై లోకి తీసుకెళ్లేసి ఇక్కడ మనం నో కోడింగ్స్ ఏం వాడము, మొత్తం అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ ఉంటుంది. కానీ ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ లో కూడా కొన్ని లైక్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం, ట్యాగ్స్ ఫంక్షన్స్ దాన్ని అంటారు. సో అలానే కొన్ని చార్ట్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ బటన్స్ ఉంటాయి అనమాట, నెంబర్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. మనకు ఆ బటన్ ఎందుకు యూజ్ అవుతుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డేటా, లేదంటే రో లెవెల్ సెక్యూరిటీ, లేదంటే పారామీటర్స్, అలా నెక్స్ట్ ఏమంటే బుక్ మార్క్స్, బటన్స్, టెక్స్ట్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క బటన్ ఉంటుంది అనమాట. మనం ఏం నేర్చుకోవాలంటే ఆ ఫంక్షనాలిటీ నేర్చుకోవాలి. ఓకేనా, ఈ ఫంక్షన్ లైక్ అక్కడ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అని యూజ్ చేసుకునేసి ఈ డేటాతో ఈ విధంగా మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ విధంగా డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తే ఎండ్ క్లయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నేను ఆ వెబ్సైట్ కి లైక్ నేను వచ్చేసి ఆ వెబ్సైట్ ని సీవ్ అనుకుంటే నేను చూసుకుంటాను అనమాట, ఎక్కడి నుంచి సేల్స్ ఏ విధంగా వస్తున్నాయి. సో ఈ విధంగా నాకు డాష్ బోర్డ్ అయితే ఈజీగా కనిపిస్తుంది డాష్ బోర్డ్. సో వన్స్ అప్ అంటే ఏం వాడుతూ ఉన్నారంటే ఎక్సెల్ వాడుతూ ఉన్నారు. బట్ రీసెంట్ గా అప్డేట్ అవుతూ ఉన్న కుదిరికి నేను ఎందుకంటే పొద్దున ఎక్సెల్ అంటున్నానంటే ఎక్సెల్ మాక్సిమం అందరికి తెలిసింది అనమాట. ఎక్సెల్ మనం ఏం చేస్తాం, డేటా ఇచ్చి ఆడ వ్యూస్ లో కానీ వెళ్ళామంటే ఆడ చార్ట్స్ ఉంటాయి, ఆ చార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం, డిఫరెంట్ చార్ట్స్ వస్తాయి అనమాట. ఈ పవర్ బై అనేది ఎక్సెల్ కి అడ్వాన్స్డ్ అనమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి బేసిక్ గా ఆర్టికల్చర్ లైక్ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది అనమాట. నాకు ఏమంటే ఒక వెబ్సైట్ ఒకటి ఉంది, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది అనుకుందాం. సో ఆ వెబ్సైట్ కి ఈ విధంగా నాకు ఆర్టికల్చర్. సో నాకు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఆర్డర్స్ వచ్చేసి ఏమంటే ఎక్సెల్ సేవ్ అవుతాయి. ఆ ఎక్సెల్ లో తీసుకున్న డేటాని ఈ పవర్ బై యూజ్ చేసుకునేసి ఈ విధంగా మనం రిపోర్ట్ అనేది ఫిల్ చేస్తాం. ఓకే, దీనికి వచ్చేసి మనం చేసే వర్క్ ఏమంటే, సో ఎవరైతే క్లయింట్ ఉంటారో, సో నేను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి క్లయింట్ అనుకోండి, నేను వచ్చేసి మీకు ఏం చేస్తాను అంటే ఇలా ఎక్సెల్ డేటా ఇస్తాను అనమాట. ఇలా ఒక రా డేటా ఇస్తాను. ఈ డేటా నేను ఎలానే ఇవ్వచ్చు, ఎక్సెల్ లో ఇవ్వచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ లో ఇవ్వచ్చు, ఏ డేటాబేస్ లో ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఆ డేటాబేస్ లో ఉన్న డేటాని
పవర్ బిఐలోకి తీసుకెళ్లేసి పవర్ బిఐలో ఈ విధంగా మనం రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం, అంటే డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తాం అనమాట ఈ విధంగా. ఓకే, జస్ట్ శాంపుల్ గా చూద్దాం. సో ఇది డేటా, శాంపుల్ డేటా. ఇక్కడ ఏమంటే ఆర్డర్ టేబుల్ ఉంది అనమాట. ఆర్డర్ టేబుల్ అండ్ స్టేట్ టేబుల్ అని 2 టేబుల్స్ ఉన్నాయి. ఆర్డర్ టేబుల్ ఏముందంటే ఆర్డర్ ఐడి ఉంది. సో 1 to 15 వరకు ఆర్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇవేమంటే స్టేట్ ఐడీస్, లైక్ ప్రొడక్ట్ నేమ్స్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ల్యాప్టాప్ పెట్టాము. ఏ స్టేట్ నుంచి అంటే టిఎస్ అంటే ఇక్కడ వచ్చి చూస్తాం అనమాట, తెలంగాణ. ఓకే, తెలంగాణ స్టేట్. సో క్వాంటిటీ ఏంటంటే 2 quantities, 2 అంటే 2 ల్యాప్టాప్ నేను ఆర్డర్ పెట్టాను. సో ఎంత 5,000 అనమాట, ఈచ్ వన్ 5,000. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది 10,000. ఆర్డర్ స్టేటస్ వచ్చేసి ఎస్ అంటే డెలివరీ అయింది నాకు. సో క్యాన్సిల్ అంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయింది నాకు. ఓకే, ఇలా ఒక రా డేటా ఉంది. ఇలా 15 ఆర్డర్స్ అని వచ్చాయి దాంట్లో. నేనేం చేస్తానంటే ఇది క్లయింట్ నాకు పంపిస్తాడు అన్నమాట. ఈ టేబుల్స్ 2 నాకు పంపిస్తాడు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డేటా పంపిస్తాడు. క్లయింట్ వచ్చేసి కొంచెం రిక్వైర్మెంట్స్ అంటున్నాం, ఇవి క్లయింట్స్ రిక్వైర్మెంట్స్. సో తనకి ఏం కావాలో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏమంటాడంటే నాకు ఆర్డర్ డెలివరీ డేటా కావాలంటాడు. సో ఏవైతే డెలివరీ ఉంటాయో ఆ డేటా చూపించి ఒక పేజీలో అడుగుతాడు అనమాట. సెకండ్ పేజీలో ఏమని అడుగుతాడంటే ఆర్డర్ క్యాన్సిల్ డేటా అని అడుగుతాడు. ఓకేనా, టోటల్ ఆర్డర్ బై సేల్స్ అమౌంట్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి. టోటల్ ఆర్డర్ బై స్టేట్ నేమ్స్, సేల్స్ అమౌంట్ కాదు, స్టేట్ నేమ్, స్టేట్ వైజ్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే టోటల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి 15 ఆర్డర్స్ బై ఈచ్ స్టేట్ వైజ్ ఎన్ని వచ్చాయి మనకు అనుకోవాలి. సెకండ్ సినరీ ఏముంది టోటల్ క్వాంటిటీ బై స్టేట్ వైజ్ అనమాట, టోటల్ అమౌంట్ బై స్టేట్ ఉంది. సేమ్ ఇలానే సెకండ్ పేజ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఈ స్టెప్స్ అన్ని యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ గెట్ డేటాకి వెళ్తాం, డేటా తీసుకుంటాం. ఇది జస్ట్ ఓన్లీ డెమో మాత్రమే. ఓకేనా, నేను ప్రతి ఒక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు అర్థం కాకపోయినా నో వరీ, జస్ట్ ఏమంటే మీకు ప్రాసెస్ తెలియాలి, మనం ఏం చేస్తాము, మనం ఎలా చేస్తాం అనే ప్రాసెస్ తెలియాలన్నమాట. ఈ డేటాతో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏమంటే టోటల్ ఆర్డర్ బై స్టేట్ అనమాట. సో టోటల్ ఆర్డర్ బై స్టేట్ క్రియేట్ చేస్తాం. అలానే టోటల్ క్వాంటిటీ బై స్టేట్ అంటే ఎన్ని క్వాంటిటీస్, అలానే టోటల్ అమౌంట్ బై స్టేట్ వైజ్ అనమాట. అలాగే ఇక్కడ ఏమంటే ఏ మ్యాప్ యూజ్ చేసి ఎక్కడ ఏ స్టేట్ లో ఎలా జరుగుతుంది, ఆర్డర్స్ ఏ విధంగా వస్తున్నాయి, టోటల్ ఆర్డర్స్ అండ్ టోటల్ అమౌంట్ బై స్టేట్ వైజ్ అనమాట. సో ఈ విధంగా మనము డాష్ బోర్డ్ రెడీ చేస్తాం. దీనికి మనకు మెయిన్ గా ఏముండాలి అంటే పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు మన దాంట్లో. నేను ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి పవర్ బిఐ సెర్చ్ చేస్తామంటే ఈ విధంగా ఎల్లో కలర్ ఐకాన్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తామంటే పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, నాకు క్లయింట్ పంపించిన డేటా వచ్చేసి ఏ డేటా అంటే జస్ట్ ఇక్కడ ఉంది అనమాట, క్లయింట్ డేటా. సో క్లయింట్ నాకు ఈ డేటా పంపించాడు నాకు. 1 సెకండ్, ఇక్కడ నేను ఏ కోడింగ్స్ వాడడం లేదు, ఏం షార్ట్ కట్లు ఏం వాడడం లేదు, మొత్తం అంతా ఆప్షన్స్ నేను యూజ్ చేసేదన్నమాట. ఇది కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి. సో వన్ మోర్ థింగ్, ఎవరైనా లేట్గా జరిగిన వాళ్ళు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ వినండి. నేను వచ్చేసి డ్రైవ్ లో పెడతాను, గూగుల్ డ్రైవ్ లో. ఓకేనా, ఈ విధంగా నాకు క్లయింట్ అనే అతను డేటాని పంపించినాడు అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ నేము, ఏ ప్రొడక్ట్స్ అవన్నీ, ప్రొడక్ట్ నేము అండ్ స్టేట్ ఐడి, క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంది, రేట్ ఎంత ఉంది అండ్ టోటల్ అమౌంట్ ఎంత ఉంది, ఆర్డర్ స్టాటస్. ఇక్కడ నేను ఓన్లీ మీకు అర్థం అవడం కోసం 15 ఆర్డర్స్ మాత్రమే, కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లో కానీ ఒక రోజుకి అరౌండ్ ఒక మాక్సిమం మినిమం అనుకున్న నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 10,000 ప్లస్ వెళ్తా ఉంటాయి ఆర్డర్స్, ఇంకా ఎక్కువ పోతూ ఉంటాయి. సో ఈ విధంగా డేటా పంపించాను మనం. ఓకే, మనము ఈ డేటాను తీసుకెళ్లేసి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తాం, ఎటువంటి కోడింగ్ లేకుండా. జస్ట్ ఏమంటే కొన్ని ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. ఆ ఫార్ములాస్ కూడా ఎలా ఉంటాయంటే మన ఎక్సెల్ లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాసే ఇక్కడ యూజ్ చేస్తాం.
కాకపోతే ఏమంటే ఎక్సెల్ లో కన్నా కొంచెం ఇక్కడ వచ్చి కొన్ని ఈజీగానే ఉంటాయి, కాకపోతే కొన్ని కష్టంగానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనము ఈ డేటాని రా డేటాని ఈ విధంగా మనం బిల్డ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి స్టెప్స్. ఓకే, గెట్ డేటా అంటే డేటా మనం తీసుకుంటాం. కనెక్ట్ సోర్స్ అంటే ఏం లేదు, డేటా అనేది సోర్స్ అంటే ఎక్సెల్ మనకు సోర్స్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఇప్పుడు ఏమంటే క్లయింట్ నాకు పంపించింది ఎక్సెల్ అనమాట, ఇది నాకు ఇప్పుడు సోర్స్ అవుతుంది. ఆ తర్వాత పవర్ క్వరీలో మనకి ఏం చేస్తామంటే చేంజెస్ చేస్తాం, ఏమన్నా మనం మోడిఫై చేస్తాం. నేను జస్ట్ సింపుల్ గా క్లిక్ గా చెప్పేస్తాను, ఒక చిన్న ప్రాజెక్ట్ డెమో లాగా ఒక ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఫస్ట్ ఓపెన్ అవ్వని ఈ విధంగా ఓపెన్ అవుతుంది డిఫాల్ట్ పవర్ బై డెస్క్టాప్ వచ్చేసి. మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి పవర్ బై కొట్టగానే క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఏం చేస్తాం, దీన్ని క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకునేసి ఇక్కడ ఫస్ట్ దీన్ని ఏమంటారంటే పవర్ బై డెస్క్టాప్ అంటాం. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ పవర్ బై డెస్క్టాప్, పవర్ బై సర్వీస్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంది, ఇక్కడ ఫస్ట్ గెట్ డేటా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ గెట్ డేటా ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ ఎక్సెల్ బుక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే షార్ట్ కట్ల కోసం డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసుకున్న ఎక్సెల్ కనెక్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఎక్సెల్ బుక్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే సెకండ్ ఏమంటే పాత్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎక్కడైతే సేవ్ చేసామో ఆ ఫోల్డర్ పాత్, ఆ ఫైల్ పాత్ అనమాట. సో నేను నా ఫైల్ వచ్చేసి ఇక్కడ సేవ్ అయింది. సో ఇక్కడ ఏమంటే నేను ఈ పాత్ ని సేవ్ చేసుకుంటాను, నేను సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. సెలెక్ట్ చేసుకునేసి ఈ ఫైల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేస్తాం, ఫస్ట్ వన్ ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆ ఎక్సెల్ డేటాని పవర్ బైకి తీసుకొస్తాం అన్నమాట. పవర్ బై అనేది రిపోర్టింగ్ సర్వర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ మాత్రం బిల్డ్ చేస్తాం, ఉన్న డేటాతో రిపోర్ట్స్ బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం కానీ డేటా ఒరిజినల్ డేటా ఎటువంటి పొజిషన్ లో మనం అప్డేట్ చేయలేము. ఇక్కడ మనకు టేబుల్స్ చూపిస్తాయి. ఇక్కడ నాకు ఎక్సెల్ చూసినట్టయితే 2 టేబుల్స్ ఉన్నాయి, 2 షీట్స్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఏమంటామంటే మనం పవర్ బైలో ఏమంటే దీన్ని టేబుల్స్ అంటాం అన్నమాట. ఆర్డర్ టేబుల్ అండ్ స్టేట్ టేబుల్ అంటాం. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆర్డర్ టేబుల్ క్లిక్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. అలానే స్టేట్ టేబుల్ ని క్లిక్ చేసుకుంటాం. ఓకేనా, ఈ టేబుల్ క్లిక్ చేసుకునేసి జస్ట్ సింపుల్ లోడ్ చేసుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఆ డేటాని మనం పవర్ బై కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏమంటే ఈ డేటా వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న డేటా, ఈ డేటా మొత్తం పవర్ బైకి వస్తుంది. మన వర్క్ అంతా ఇలానే ఉంటుంది. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన డేటా చూడొచ్చు అనమాట. ఆర్డర్ టేబుల్ ఆర్డర్ చూడొచ్చు, స్టేట్ టేబుల్లోని స్టేట్ అని చూడొచ్చు. నేను ప్రతి ఒక్కటి సింపుల్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ విధంగా చేస్తాను. సెకండ్ స్టెప్ ఏమంటే మోడలింగ్ లోకి వెళ్ళాలి. సెకండ్ స్టెప్ ఏమంటే పవర్ క్వరీ అంటే ఆ డేటాలో ఏమన్నా చేంజెస్ చేయాలంటే పవర్ క్వరీకి వెళ్తాం. ఇక్కడ నాకు ఏమంటే డేటా మొత్తం క్లారిటీగానే ఉంది, నేను ఎటువంటి కాలమ్స్ రిమూవ్ చేయడం లేదు, డేటా ఏం రిమూవ్ చేయడం లేదు. సో అందుకోసం నేను పవర్ క్వరీలోకి పోవడం లేదు, నేను డైరెక్ట్ గా పవర్ పివోట్లోకి వెళ్తాను అన్నమాట. ఓకేనా, పవర్ పివోట్ అంటే జస్ట్ ఇది పవర్ పివోట్ అంటారు. పవర్ పివోట్ లో మెయిన్గా ఏముంటాయంటే ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. నేను చెప్పాను కదా, ఈ ఆప్షన్ ఎందుకు వాడతామో తెలిస్తే, ఏ ఆప్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం తెలిస్తే సరిపోతుంది. సేమ్ ఎక్సెల్ వర్డ్ ఎలా నేర్చుకుంటామో ఇది కూడా అలానే నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో పవర్ పివోట్ ఇది నేను ఏమంటారంటే పవర్ పివోట్ అంటారు. దీంట్లో మెయిన్ గా పవర్ పివోట్ లో ఏముంటాయంటే రిపోర్టింగ్ వ్యూ, డేటా వ్యూ అండ్ మోడల్ వ్యూ ఉంటాయి. పవర్ క్వరీ కంప్లీట్ అవగానే మనం ఈ డేటాలోకి వస్తాం. డేటాలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మోడల్ వ్యూలోకి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం రిలేషన్షిప్ అని క్రియేట్ చేస్తాం 2 టేబుల్ కి. దేని బేస్ చేసుకుని స్టేట్ ఐడి. సో ఇక్కడ ఏ స్టేట్ స్టేట్ ఐడి వచ్చింది కదా, ఇక్కడ ఆ స్టేట్ ఐడి ఈ స్టేట్ నేమ్ కనెక్ట్ అన్నమాట. నేను చెప్తాను దీన్ని ఏమంటే రిలేషన్షిప్ పార్ట్ అంటారు అన్నమాట. ఓకేనా, ఈ రిలేషన్షిప్ లో డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్.
ఓకే, ఈ టేబుల్కి ఆ టేబుల్ మధ్య మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తాం. రిలేషన్షిప్ అని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమంటే, సో ఇక్కడ ఈ పొజిషన్కి వెళ్ళే ముందు మనకు క్లయింట్ రిక్వైర్మెంట్లు ఒకసారి చదువుకోవాలన్నమాట. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి మనం చూసుకోవాలి. సో ఇది క్లయింట్ రిక్వైర్మెంట్స్. నేను ఏం చేస్తాను అంటే ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంతా నోట్ ప్యాడ్ లో కాపీ చేస్తాను అన్నమాట. ఓకే, ఇవి ఏమంటే క్లయింట్స్ వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ అన్నమాట. ఫస్ట్ ఏమన్నాడు, టోటల్ ఆర్డర్స్ బై స్టేట్ వైజ్ అడిగాడు, టోటల్ క్వాంటిటీ బై స్టేట్ వైజ్ అండ్ టోటల్ అమౌంట్. ఇవి మనం ఏం కనుక్కోవాలంటే టోటల్ ఆర్డర్స్, టోటల్ క్వాంటిటీ అండ్ టోటల్ అమౌంట్ అన్నమాట కనుక్కోవాలి. దానికోసం కొన్ని డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే లైక్ ఎక్కడైనా మెజర్ మనం క్రియేట్ చేసి దీన్ని ఏమంటే మెజర్స్ అంటారు. మనం క్రియేట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మెజర్ వస్తుంది, న్యూ మెజర్ వస్తుంది. న్యూ మెజర్ క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ ఏమనుకోవాలి, ఫస్ట్ వచ్చేసి ఏమడిగాడు టోటల్ అమౌంట్. నార్మల్ గా టోటల్ అమౌంట్ కి ఏంటి ఫార్ములా, టోటల్ అమౌంట్ మామూలుగా ఇచ్చేసినది. టోటల్ అమౌంట్ ఏం చేస్తుందంటే సమ్ చేస్తాం, టోటల్ అమౌంట్ కావాలి అంటే. ఓకే, ఇక్కడ ఏమంటే టోటల్ అమౌంట్ అని వచ్చేసింది. ఇక్కడ సేమ్ కాలమ్స్ అంటే సపోర్ట్ చేయదు, నేను అందుకే టోటల్ అమౌంట్ 1 టోటల్ అమౌంట్ 1 అని పెట్టుకుంటాను. ఎంటర్ కొడతాను. ఇక్కడ ఏమంటే ఒక మెజర్ క్రియేట్ చేశాను, టోటల్ అమౌంట్ అని ఒక మెజర్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ మెజర్ ఏమంటే టోటల్ ప్రొడక్ట్స్. సో టోటల్ ప్రొడక్ట్స్ ఎలా కనుక్కుంటాం మనం, సో కౌంట్ చేస్తాం 1 2 3 ఎన్ని వచ్చాయని కౌంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏమంటే టోటల్ ఆర్డర్స్ అనమాట సెకండ్ రిక్వైర్మెంట్. సో టోటల్ ఆర్డర్స్ ఎలా చేస్తాం, ఎలా అనుకుంటాము అంటే ఇక్కడ ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా, వీటిలో టోటల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పమంటే మనం ఏం చేస్తాం, కౌంట్ చేస్తాం 1 2 3 4 5 6 టోటల్ 15 అనేసి. అదే టోటల్ అమౌంట్ కనుక్కోమంటే సమ్ చేసుకుంటాం అన్నమాట టోటల్ అమౌంట్. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అదే వాడతాం. టోటల్ ఆర్డర్స్ ఇక్కడ ఏం వాడతామంటే కౌంట్ వాడతాం. కౌంట్ ఆ కాలం లైక్ ఆర్డర్, ఇక్కడ ఏమంటే ఫస్ట్ టేబుల్ నేమ్ రాయాలి, టేబుల్ నేమ్. ఆ టేబుల్ నేమ్ ఏది, ఆర్డర్ ఐడి కదా. సో మనం ఆర్డర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నామంటే ట్యాబ్ కొట్టామంటే సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇలా కింద మనకు చూపిస్తుంది, ట్యాబ్ కొట్టామంటే అది సెలెక్ట్ అవుతుంది అన్నమాట. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాం. ఇక్కడ ఏమొచ్చిందంటే టోటల్ ఆర్డర్స్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకొక మెజర్ ఉంది, టోటల్ అమౌంట్ టోటల్ ఆర్డర్స్ బై నెక్స్ట్ ఏమంటే టోటల్ క్వాంటిటీ కూడా కనుక్కోమన్నాడు అన్నమాట. సో టోటల్ క్వాంటిటీ కనుక్కుందాం. టోటల్ క్వాంటిటీ ఎలా కనుక్కుంటాం, జస్ట్ ఈ డేటా మనం టోటల్ క్వాంటిటీ ఎంత ఎట్లా కనుక్కుంటాం అంటే సమ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, సమ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం వాడతామంటే సమ్ ఆఫ్ ఆర్డర్ కాదు క్వాంటిటీ. నేను డౌన్ నొక్కిన అంటే డౌన్ బటన్ నొక్కిన డౌన్కి వస్తాను. ఎంత కొట్టినామంటే ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ ఆర్డర్స్ అని కనుక్కోవచ్చు అన్నమాట. ఇక్కడికి క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్ మనం కనుక్కునేస్తాం. మెజర్స్ వచ్చేసినాయి, చూద్దాం. టోటల్ అమౌంట్ ఎంత, జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి దీన్ని ఏమంటే కార్డ్ అంటారు అన్నమాట, ఇటు విజువల్స్ అంటారు. 3 million అన్నమాట టోటల్ అమౌంట్. అలానే టోటల్ ప్రొడక్ట్స్ మళ్ళీ ఇంకో కార్డ్ తీసుకుంటున్నాను నేను, టోటల్ ఆర్డర్స్ దాన్ని వేస్తున్నాను. 15 ఆర్డర్స్ అన్నమాట టోటల్ ఆర్డర్స్. సో నెక్స్ట్ ఏమంటే టోటల్ క్వాంటిటీ, మళ్ళీ కార్డ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏమంటే టోటల్ క్వాంటిటీ అనేది వేస్తాను. ఓకేనా, ఇలా మెజర్స్ కనుక్కుంటాం. ఇవన్నీ మెజర్స్ అని కనుక్కునేస్తాం. ఇప్పుడు ఏమంటే ఇవి రిమూవ్ చేయాలంటే జస్ట్ సింపుల్ గా ఇక్కడికి వెళ్తాం. సో మనకు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి ఏంటంటే, సో ఇక్కడ నాకు టోటల్ 15 కరెక్ట్గా వచ్చాయంటే మిగతా ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉన్నాయని అర్థం. ఏం చేస్తానంటే రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ రిమూవ్ చేయాలంటే అక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ కొట్టినప్పుడు రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్తాం, వ్యూలోకి వెళ్ళేసి థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. మనకు నచ్చిన థీమ్, ఇక్కడ కొన్ని థీమ్స్ ఉంటాయన్నమాట. సో అంటే థీమ్ అంటే ఏం లేదు, మనకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనేసి, అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ విధంగా ఉండాలి కానీ మనకు నచ్చిన థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో నాకు ఈ థీమ్ అంతగా నచ్చకపోతే ఇంకో థీమ్కి వెళ్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఓకే,
సో మనం ఏదైనా సరే ఒక లైక్ ఒక పేజ్ క్రియేట్ చేయాలని, ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే దానికి ఫస్ట్ ఏమన్నా టైటిల్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయాలంటే టైటిల్ ఉండాలి. అదంతా మనం ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా పవర్ పివట్ లో చేస్తున్నాను. ఓకేనా, వేరే స్టెప్ కూడా లేదు, ఓన్లీ నేను పవర్ పివట్ లోనే మొత్తం అని చేస్తున్నాను అనమాట. మనం ఈ విధంగా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏమంటే దానికి టైటిల్ ఒకటి ఉండాలి. సో టైటిల్ యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సెట్ లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ అంటే దాని టైటిల్ మనం అడ్జస్ట్ చేస్తాం మౌస్, లేదంటే జనరల్లోకి వెళ్ళేసి ఎంత హైట్ కావాలి, ఎంత విత్ కావాలి అనేసి మన పొజిషన్, ఎక్స్ యాక్సెస్ ఏ పొజిషన్ లో ఉండాలి, ఎక్స్ యాక్సెస్ 0 ఉండాలి, వై యాక్సెస్ కూడా 0నే ఉండాలి, హైట్ ఎంత ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏమంటే దాని వెయిట్ ఎంత, దాని హైట్, దాని విత్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి వస్తాను. దీని తర్వాత ఇక్కడికి వెళ్ళేసి టెక్స్ట్ చేస్తాం. ఏమంటే ఆర్డర్ డీటెయిల్స్. సో ఆర్డర్ డీటెయిల్స్ పేజ్ నేమ్, మనకి పేజ్ నేమ్ కూడా ఇచ్చింటాడు అనమాట. పేజ్ నేమ్ ఇచ్చాడు ఆర్డర్ డెలివరీ డేటా. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళేసి మనం పేస్ట్ చేస్తాం. 1 సెకండ్, ఇది మనం పేస్ట్ చేస్తాం. అన్ని సెలెక్ట్ ఆల్ చేసుకునేసి ఇక్కడ మనం బోల్డ్ చేసుకుంటాం. ఇక్కడ ఏమంటే ఏరియల్ బ్లాక్, ఎప్పుడున్నా సరే టైటిల్ వచ్చేసి సెంటర్లోనే ఉండాలి. ఓకే, టైటిల్ వచ్చేసి సెంటర్లోనే ఉండాలి. సెలెక్ట్ ఏరియల్ బ్లాక్, సైజ్ వచ్చేసి సైజ్ మనకి ఎంత సైజులో కావాలి, 24లో కావాలి 24. సో సెంటర్లో పెట్టేద్దాం. ఓకేనా, సో దీన్ని వచ్చేసి మనం ఏం చేస్తామంటే క్యాపిటల్. ఓకే, ఆర్డర్ డెలివరీ డేటా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎనేబుల్ చేసుకునేసి ఇవి ఏమంటారు ఫార్మాట్ అంటారు. ఇక్కడ మనం ఫార్మాట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, మన నచ్చిన కలర్ కాదు, రిపోర్ట్ చూసేదానికి ఏమో బాగుండాలి. తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ టైటిల్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏ నేమ్ పెడతామో ఇక్కడ కూడా అదే నేమ్ ఉండేట్టుగా పెడతాం అన్నమాట. ఆర్డర్ డెలివరీ డేటా సేమ్ నేమే, నేను ఇక్కడ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత ఏమంటారు, సో ఇక్కడికి పెడతాం. సెకండ్ థింగ్ ఏమంటే చార్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఏ చార్ట్స్ అడిగాడు అంటే ఇక్కడ మనకు విజువల్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనకు నెంబర్ 36 విజువల్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకు నచ్చిన విజువల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ విజువల్, ప్రతి ఒక్క విజువల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. విజువల్ ఇది ఏమంటారు పై చార్ట్ అంటారు, మీ అందరికి తెలుసు కాబట్టి పై చార్ట్ తీసుకున్నాను అనమాట. ఓకే, పై చార్ట్ దీనికి ఏమేమి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏమంటే టోటల్, ఫస్ట్ ఏమని అడిగాడు రిక్వైర్మెంట్ లోకి వెళ్ళేసి టోటల్ ఆర్డర్స్ బై స్టేట్ వైజ్ అడిగాడు అనమాట. టోటల్ ఆర్డర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఆర్డర్స్ అదేమవుతుందంటే వాల్యూలోకి వెళ్తుంది అనమాట. ఇదేమవుతుంది మొత్తం టోటల్ ఆర్డర్స్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు బై స్టేట్ నేమ్ అన్నాడు. బై స్టేట్ నేమ్ అంటే ఇక్కడ స్టేట్ టేబుల్లోకి వచ్చేసి అక్కడ స్టేట్ నేమ్ వచ్చేసి ఈ లెజెండ్ లో ట్రాక్ చేస్తాం. లేదన్నా డైరెక్ట్ ఇట్లా స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు స్టేట్ నేమ్ వచ్చి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్టేట్ వైజ్ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏమంటే సిచ్యువేషన్ ఏమంటే మనకు డేటా లేబుల్ లేవన్నమాట. 1 సెకండ్. ఓకే, తెలంగాణ, కర్ణాటక ఇలా చూపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏమంటే ఫార్మాట్లోకి వెళ్తాం. ఫార్మాట్లోకి వెళ్ళేసి సో నీకు ఏది కావాలి, సో జనరల్ ఇక్కడ ఏమంటే మన ఎక్స్ యాక్సిస్ ఎంతలో ఉండాలి, వై యాక్సిస్ ఎంతలో నేను తర్వాత ఫిక్స్ చేస్తాను అన్నమాట. మీకు డేటా లేబుల్స్ కనపడడం లేదు. సో డేటా లేబుల్కి వెళ్ళేసి ఇక్కడ ఏమంటే మనం ఏం చేస్తాం డేటా కేటగిరీ అండ్ డేటా వాల్యూ ఇస్తాం. ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్ చిన్న చిన్నగా ఉన్నాయి. మనం ఏం చేయాలి సైజ్ అనేది పెంచాలి. నేను ఏం చేస్తున్నానంటే 20 సైజ్ పెడుతుంది. ఇప్పుడు ఏమైందంటే సైజ్ అనేది పెరిగింది, 20 అనేది మరీ ఎక్కువ అవుతుంది. సో నేను 16 పెడతాను. సో ఆంధ్రప్రదేశ్ 6 ఉన్నాయి, తెలంగాణ 4, కర్ణాటక 5, 6, 6, 4, 10, 15, 5 + 5 వేస్తే 15 వస్తాయి. 15 వస్తాయి అన్నమాట. టోటల్ ఆర్డర్స్ ఎన్ని 15. సో ఇలా
తర్వాత ఏం చేయాలంటే ఈ చార్ట్ కు టైటిల్ యాడ్ చేయాలి. సో దానికి టైటిల్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ టైటిల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి మనం సెంటర్లో పెడతాం. ఈ టైటిల్ యాడ్ చేసేటప్పుడు మొత్తం పేజీ మొత్తం ఒకటే టైటిల్ పెట్టాలన్నమాట, ఒకటే ఫార్మాట్ పెట్టాలి. నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్గా బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను. సో మీ ఇష్టం, ఇది యువర్ చాయిస్. కానీ ఇక్కడ ఏమంటే ఒకవేళ ఏమైనా కంపెనీ వాళ్ళు అడిగారంటే కంపల్సరీ అదే పెట్టాలి. క్లయింట్ గాని అడిగారు అనుకో, నా రిక్వైర్మెంట్ టైటిల్ ఇలానే రావాలి అంటే మీరు అలానే పెట్టాలి. లేదనుకుంటే బేస్డ్ ఆన్ మీ రిపోర్ట్, మీ థీమ్ బేస్ చేసుకునేసి మీరు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేను సైజ్ ఏం చేస్తున్నానంటే 18 ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమంటే నేను దీన్ని బోల్డ్ చేస్తాను. ఓకే, టైటిల్ అనేది యాడ్ చేస్తాను. ఈ విజువల్ని జస్ట్ సింపుల్గా ఇక్కడ పెడతాను. ఓకే, ఇంకా కావాలంటే మనకు ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్లోకి మనం పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సెకండ్ విజువల్ ఏమని టోటల్ ఆర్డర్స్ బై స్టేట్ వైజ్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏమన్నా సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి, టోటల్ క్వాంటిటీ బై స్టేట్ వైజ్ అడిగాడు. పవర్ బిల్కి వస్తాం, ఏదో ఒక చార్ట్, బార్ చార్ట్ కానీ క్లస్టర్ చార్ట్ కానీ, సో ఏదో ఒకటి. అండ్ నేను తెలిసిన విజువల్లో వాడతాను, తెలియని విజువల్ ఏది కానీ వాడటం లేదు. సో ఇది బార్ చార్ట్ అండి. కరెక్ట్గా సెంటర్లో పేజీని ఫిక్స్ చేస్తాను. మనకి చూపిస్తుంది అనమాట సెంటర్. ఇక్కడ ఎర్ర లైన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే రెడ్ లైన్ ఉంది కదా, అది సెంటర్ ఆఫ్ ది పేజ్. సేమ్ ఇక్కడ కూడా దీన్ని కూడా ఏమన్నా అక్కడ దాకే పెట్టాలి. మరి పక్కన పెట్టినట్టయితే సో ఇక్కడ రెడ్ లైన్ వచ్చిందంటే అది సెంటర్ లైన్ అర్థం. ఓకే, ఇలా మనం చార్ట్ని ప్లేస్ చేస్తాం. దీంట్లో ఏమి ఇస్తామంటే టోటల్ క్వాంటిటీ స్టేట్ నేమ్ వైజ్. ఓకే, ఈ విధంగా వస్తుంది. మనకు ఈ ఫార్మాట్స్ మనకు బాగా నచ్చాయనుకో, దీని మనకు ఫార్మాట్ పెయింటర్ అవుతుంది అనమాట. దీన్ని కూడా ఈ చార్ట్ కూడా ఏం చేస్తామంటే మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మొత్తం అన్ని సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత ఇక్కడ విజువల్లోకి ఫార్మాట్లోకి వెళ్ళేసి డేటా లేబుల్స్ అనమాట, అంటే వాల్యూస్ కంట్రోల్ కదా, వాల్యూస్. సో అవి అక్కడ లైక్ అవుట్ సైడ్ అంటే బాగాలేదు కాబట్టి దాన్ని మనం చేంజ్ చేస్తాం అనమాట ఇన్సైడ్లో. సో పొజిషన్ వచ్చేసి ఇన్సైడ్ ఇస్తాం, ఇన్సైడ్ సెంటర్ ఇస్తాం. సెంటర్లోకి వచ్చినాయి. సో సెంటర్లోకి వచ్చినా కూడా సో వచ్చేదానికి కొంచెం ఇంకా కొంచెం హైలైట్గా ఉండాలనేసి నేను ఏం చేస్తాను అంటే సైజ్ కొంచెం పెంచుతున్నాను. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే నాకు ఆ వాల్యూ వచ్చేసి హైలైట్ కనపడాలి. నాకు కాదు, క్లయింట్కి కనపడాలన్నమాట హైలైట్గా. తర్వాత ఏం చేస్తామంటే దీనికి సో బోర్డర్స్ ఆన్ చేస్తాం, షాడోస్ ఆన్ చేస్తాం. సేమ్ ది విజువల్ కూడా ఏమంటే బోర్డర్స్ షాడోస్ అనేది మనం యాడ్ చేస్తాం. ఓకే, అన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏమంటే టైటిల్ మనం సెట్ చేసాం. సో మనం టైటిల్ కూడా సెట్ చేయాలన్నమాట. టైటిల్ ఉంది, కాకపోతే ఈ విధంగా రావాలి. సో కిందకి వెళ్ళేసి ఇక్కడ టైటిల్ ఫార్మాట్. సో టైటిల్ మనం మామూలుగా బ్లాక్, ఇక్కడ ఏమంటే కలర్ వచ్చేసి ఏమంటే ఎల్లో కలర్. సో బోల్డ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఆర్డర్ క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ బై స్టేట్ నేమ్ వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ అలానే నెక్స్ట్ ఇంకొక విజువల్ ఏం చేస్తామంటే నేను దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకునేసి పేస్ట్ అయిపోయింది. ఇంకొక విజువల్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఈ విజువల్లో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ కంట్రోల్ సి కొడితే కాపీ అవుతుంది, కంట్రోల్ బి కొట్టినట్టు పేస్ట్ అవుతుంది అన్నమాట. దీనికి వచ్చేసి ఏం చేస్తానంటే ఆర్డర్ క్వాంటిటీ తీసేసి టోటల్ అమౌంట్ అని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే టోటల్ అమౌంట్ బై ఆర్డర్ వైజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక మ్యాప్ విజువల్ యాడ్ చేస్తున్నాను. దాని ఏమంటే మ్యాప్ విజువల్, ఇది ఏమంటే మ్యాప్ అంటారు. ఇది సెలెక్ట్ చేసి మ్యాప్ విజువల్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టేట్ నేమ్,
సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే వాల్యూస్ సైజులో వచ్చేసి టోటల్ క్వాంటిటీ అంటే ఏ స్టేట్ వైజ్ క్వాంటిటీ అనేది ఎలా ఉంది మనం దాన్ని క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో క్వాంటిటీ ఆర్డర్స్ 1 సెకండ్ టోటల్ ఆర్డర్స్ కదా, యా టోటల్ ఆర్డర్స్ వైజ్ స్టేట్ నేమ్. సో టోటల్ ఆర్డర్స్ మనం క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ చూసినట్టయితే గుంటూరుది లైక్ గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. సో దీనికి వచ్చేసి ఇక్కడ ఫార్మేట్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, డేటా కేటగిరీ నేమ్స్ అని. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అనేది. సో ఇప్పుడు మనం దీనిపైకి వెళ్ళామంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆర్డర్స్ అని మనం చూడొచ్చు అనమాట. మౌస్ దీంతో ఇలా చూడొచ్చు. సో దీనికి మనం ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా మ్యాప్ స్టైల్ లైక్ ఈ లోపల ఇవన్నీ ఆఫ్ చేసేయాలి అనుకుంటే షో లేబుల్స్ అంటే ఈ లేబుల్స్ అన్ని ఆఫ్ అయిపోతారు, మనకు కావాల్సిన మాత్రం యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే బార్డర్ షాడో యాడ్ చేస్తాం ఈ విజువల్. ఓకే, ఇది మ్యాప్ విజువల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇదేమో ఈ చార్ట్ వచ్చేసి ఏమి ఉండాలి, ఓన్లీ డెలివరీ అయినట్టు మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసి టోటల్ వచ్చేసి 15 ఉన్నాయి, ఎక్కువ రిజెక్టెడ్ ఉన్నాయి అనమాట, క్యాన్సిల్ అయినవి 1, 2, 3 ఆర్డర్ క్యాన్సిల్ అయినాయి. ఓకే, నేను ఏం చెప్పాను ఫస్ట్ చార్ట్ లో ఓన్లీ డెలివరీ మాత్రమే ఉండాలి అని చెప్పాను అనమాట. జస్ట్ వెళ్ళేసి ఫిల్టర్లోకి వెళ్ళేసి ఫిల్టర్కి వెళ్తాం. ఈ ఫిల్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిల్టర్ దిస్ పేజ్ అంటే ఈ ఒక్క పేజీకి మాత్రమే కాబట్టి ఫిల్టర్ దిస్ పేజ్ లో మనకి ఏం కావాలి, ఆర్డర్ స్టేటస్ డెలివరీ డేట్ మాత్రమే చూపించాలి. సో ఇక్కడ ఆర్డర్ స్టేటస్ అని దాన్ని ట్రాక్ చేస్తాం డిస్ప్లేలోకి. ట్రాక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకునేసి మనం క్యాన్సిల్ దాన్ని అన్సెలెక్ట్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ మనం ఏమైంది, క్యాన్సిల్ అయిన ఆర్డర్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి. ఇంతకుముందు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, టోటల్ 15 ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే 8+4 12 మాత్రం ఆర్డర్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఓకేనా, మిగిలిన ఆర్డర్స్ వచ్చేసి కనిపించడం లేదు. ఇది ఒక చార్ట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే సేమ్ డేటానే నెక్స్ట్ నేను ఏం చేస్తాను, జస్ట్ సింపుల్ గా డూప్లికేట్ డేటా క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ డూప్లికేట్ పేజీలో సెకండ్ పేజీ ఏమి ఇచ్చాడు, సెకండ్ పేజీ ఏముండాలన్నాడు, ఆర్డర్ క్యాన్సిల్ డేటా అని అడిగాడు. ఆర్డర్ క్యాన్సిల్ డేటా దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఎక్కడికి వచ్చామంటే జస్ట్ ఆ టైటిల్లోకి వెళ్ళేసి చేంజ్ చేస్తాం అన్నమాట. సో దీని ఫార్మాట్స్ అని మనం ఎలా అయితే ఇంతకుముందు అవుట్ ఫార్మాట్స్ ఇచ్చామో దీన్ని కూడా అలానే మనం ఫార్మాట్స్ అనేది ఇవ్వాలి. ఏరియల్ బ్లాక్ ఫస్ట్ ఏం చేస్తామంటే మనం టైటిల్ చేంజ్ చేస్తాం అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ టైటిల్ అనేది చేంజ్ చేస్తాం. 24 టైటిల్, ఫాంట్ వచ్చేసి ఏరియల్ బ్లాక్, సెంటర్ లో పెడతాం టైటిల్ అనేది. ఇక్కడ ఏమంటే ఆర్డర్ క్యాన్సిల్ డేటా, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఆర్డర్ క్యాన్సిల్ డేటా, ఏవైతే క్యాన్సిల్ ఆ డేటా మాత్రమే, ఇంకా మనం ఫిక్స్ చేయలేదు. సో ఇక్కడ మనకు ఓన్లీ క్యాన్సిల్ డేటా మాత్రమే చూపించాలంటే ఎలా చేస్తామంటే ఇక్కడికి వెళ్తాము, ఫిల్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఎస్ అని తీసేసి ఇక్కడ క్యాన్సిల్ దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ చార్ట్ ఈ రిపోర్ట్ మొత్తం మనకి ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ క్యాన్సిల్ అయిన ఆర్డర్స్ మాత్రమే కనిపిస్తాయి, వేరే ఆర్డర్స్ వచ్చేసి కనిపించవు అన్నమాట. ఈ విధంగా అనేసి మనము రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమంటే సేవ్ చేయాలి ఈ రిపోర్ట్. మనం కంట్రోల్ ఎస్ కొట్టినామంటే సేవ్ అవుతుంది. లేదనుక ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ యాజ్ కొట్టినా సేవ్ అవుతుంది అనమాట. సేవ్ యాజ్ నేను ఇక్కడ ఆర్డర్స్
స్టేటస్ సేవ్ చేస్తా రిపోర్ట్. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది రిపోర్ట్ అనేది, నా సిస్టంలో మాత్రమే ఉంది. దీన్ని ఏం చేస్తాము అంటే ఇక్కడ దాకా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. పవర్ పివోట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడే దీని తర్వాత ఏం చేస్తామంటే పబ్లిష్ చేస్తాం ఆన్లైన్లోకి. దానికి పబ్లిష్ చేయాలంటే కొన్ని ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సైన్ ఇన్ అయి ఉండాలి రిపోర్ట్. మనం సైన్ ఇన్ అయ్యాలి. ఇది నేను వచ్చేసి మీకు ఇది ప్రొవైడ్ చేస్తాను అనమాట. URL వచ్చి నేను ప్రొవైడ్ చేస్తాను. సైన్ ఇన్ అయ్యాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ గా ఇక్కడ హోమ్ లోకి వెళ్ళామంటే ఇక్కడ పబ్లిష్ అనే బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామంటే పబ్లిష్ చేస్తాం. సో ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట, కాలేజ్ డేటా, ఇవన్నీ వర్క్ స్పేస్ అనమాట. తర్వాత మై వర్క్ స్పేస్ అంటే నా ఒక ప్లే గ్రౌండ్. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ లైక్ పబ్లిష్ అనేది అయిపోయింది. గాట్ ఇట్. వీటికి పవర్ BI డెస్క్టాప్ తో పని అయిపోయింది అన్నమాట. ఇక్కడ మనం ఏం కానీ ఇంకా దీనికి ఇక్కడ మనకు అవసరం లేదు. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తామంటే పవర్ BI సర్వీస్ ఓపెన్ చేస్తాం. ఇది డెమో, ఓకేనా. ఇది మీకు ఎలా ఉంటుంది, మనం చేసే వర్క్ ఏంటి, మనం చేయగలుగుతాం లేదా అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది కొన్ని టైం తీసుకుంటుంది. ఓకే, జస్ట్ సింపుల్ గా చెప్తాను నేను. ఓకే, ఇక్కడ ఏమంటే మనం వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, app.powerbi.com అనేసి. సో ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లోకి వెళ్తాం. మనం పబ్లిష్ చేస్తాం కదా, ఆ రిపోర్ట్ వచ్చేసి ఈ వెబ్సైట్ లోకి వచ్చింది. ఇక్కడ మనకు సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. సో దానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఒకటి మనం ఇస్తాం. ఐ విల్ ప్రొవైడ్, నేను వచ్చేసి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను. అలా కొట్టిన వెంటనే మనకు మెయిల్ ఐడి లాగానే ఇక్కడ కూడా నాకు అప్రూవ్ అడుగుతుంది అనమాట. నేను నా మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది, అప్రూవ్డ్ అనేసి. అప్రూవ్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మనం ఎస్ కొట్టినామంటే అది అప్రూవ్ అవుతుంది. నేను నో కొడుతున్నాను. నా మొబైల్ ఎస్ కొట్టాను, అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట వెబ్సైట్. నెట్వర్క్ వచ్చింది, నెట్వర్క్ బాగా కనెక్టివిటీ బాగుంటేనే ఇది వస్తుంది అనమాట వెబ్సైట్. సో వన్స్ అది మన సైన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మనము పబ్లిషింగ్ ఎక్కడ పబ్లిష్ వర్క్ స్పేస్ ఉంది కదా, ఈ వర్క్ స్పేస్ లో మై వర్క్ స్పేస్ నేను పబ్లిష్ చేయను అనమాట. ఇక్కడికి వచ్చానంటే నాకు ఆ రిపోర్ట్, ఇక్కడ నేను ఏదైతే రిపోర్ట్ క్రియేట్ చేశానో ఆ రిపోర్ట్ ఏమొస్తుందంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నేను ఆర్డర్ స్టేటస్ వచ్చింది కదా, ఇక్కడికి వస్తుంది అన్నమాట రిపోర్ట్ అనేది. ఓకే, ఇది నేను రిపోర్ట్ వచ్చేసి పబ్లిష్ చేయలేదు. ఐ మీన్ అక్కడ పవర్ బిల్ క్రియేట్ చేసిన రిపోర్ట్. తర్వాత కొన్ని స్టెప్స్ ఉన్నాయి, లాగిన్ అవ్వాలి, వర్క్ స్పేస్ లోకి వెళ్ళాలి, అక్కడ మనం డేటా సెట్, కొన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి మనము ఇన్ డెప్త్ గా వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. ఇది రిపోర్ట్, ఓకేనా. నెక్స్ట్ రిపోర్ట్, ఈ విధంగా రిపోర్ట్ అనేది మనం ఓపెన్ చేస్తాం. లైక్ మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ ఓపెన్ చేసుకుంటాం. దీని ద్వారా ఏం చేస్తామంటే డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మ్యాప్ ఉంది కదా, ఇది నాకు మ్యాప్ డాష్ బోర్డ్ లో రావాలి అని అంటే ఇక్కడ జస్ట్ మనం క్రియేట్ డాష్ బోర్డ్. నెక్స్ట్ స్టెప్ ఏమంటే డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ దాకా ఇవన్నీ తర్వాత చెప్పుకున్నాము. వర్క్ స్పేస్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ మనకు పబ్లిష్ అయింది, ఇక్కడికి వస్తుంది. తర్వాత ఏం చేయాలి, డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో డాష్ బోర్డ్ క్రియేట్ ఏం లేదు, మనకు నచ్చిన విజువల్స్, మనకు నచ్చిన కానీ క్లయింట్ అడిగిన విజువల్స్ ని మనం ఏం చేస్తాం, పిన్ చేస్తాం అన్నమాట. జస్ట్ అక్కడ పిన్ అనే ఆప్షన్ ఉంటుంది,
ఓకేనా. ఇక్కడికి వెళ్ళేసి ఇంకా డాష్ బోర్డ్ నేమ్ నేనేం పెడుతున్నానంటే ఆర్డర్ స్టేటస్ జస్ట్ సింపుల్ గా పిన్ చేస్తాను. అలానే ఈ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ విజువల్ కూడా పిన్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆర్డర్ స్టేటస్ అని పిన్ చేస్తాను. అలానే ఈ విజువల్ కూడా కావాలంటే మనం పిన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్యాన్సల్ లో కూడా ఏమంటే ఇక్కడ మనకు నచ్చిన విజువల్ మనం పిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డేటా ఇక్కడ డాష్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే గో డాష్ బోర్డ్ లోకి. ఇది డాష్ బోర్డ్ అన్నమాట. ఓకేనా. మనం ఏదైతే పిన్ చేస్తాం ఆ విజువల్ కానీ ఈ డాష్ బోర్డ్ ఒక నేమ్ ఒక టైటిల్ ఒకటి యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏమంటే నేను వెబ్ టైటిల్ ఒకటి యాడ్ చేస్తాను, టెక్స్ట్ ఒకటి యాడ్ చేసుకునేసి నెక్స్ట్ క్లిక్ చేస్తానంటే ఇక్కడ టైటిల్ యాడ్ అవుతుంది. సో ఏరియల్ బ్లాక్ ఇక్కడ మనం సైజ్ ఆ టైటిల్ వచ్చేసి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇస్తాం. ఓకేనా. ఇక్కడ మనకు ఆ టైటిల్ ఇస్తాం అన్నమాట. ఆర్డర్ డీటెయిల్స్, ఆర్డర్ లేదంటే ఆర్డర్ స్టేటస్, ఆర్డర్ స్టేటస్ అని ఇస్తాం. ఆర్డర్ స్టేటస్ రిపోర్ట్ లేదంటే డాష్ బోర్డ్. ఓకే, జస్ట్ అప్లై కొట్టామంటే ఇక్కడ మనకు వెళ్తుంది. కిందకి వెళ్ళామంటే ఇది యాడ్ అయిందన్నమాట. దీన్ని మనం టాప్ తీసుకెళ్తాం, ఎందుకంటే ఎప్పుడైనా సరే టైటిల్ ఎప్పుడైనా ఎలా ఉండాలంటే టాప్ లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏమంటే విజువల్స్ అన్ని ఫార్మాట్ చేస్తాం. సో దీంతో పాటు ఏదైనా సరే కంపెనీకి సంబంధించిన వీడియోస్ కానీ లేదంటే ఏదైనా వెబ్సైట్ డేటా కానీ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఆర్డర్స్ వికీప్యాడ్, అంటే నాకు ఈ వెబ్సైట్ వచ్చేసి నాకు చూపించాలి అక్కడ, లైక్ ఈ డీటెయిల్స్ మొత్తం నాకు కొంచెం చూపించాలి అనుకుంటే జస్ట్ దీన్ని కాపీ చేసుకునేసి ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళేసి యాడ్ టైటిల్ ఉంటుంది, యాడ్ టైటిల్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ వెబ్ కంటెంట్ పైన క్లిక్ చేసామంటే నెక్స్ట్ క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ మనం ఆ వెబ్సైట్ URL కూడా కాపీ చేసుకునేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఇక్కడ అప్లై కొట్టగానే మనకి ఏమవుతుందంటే కింద డౌన్లో వచ్చేసి ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేయగానే మనకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ ఇది వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. అలానే ఏదైనా వీడియోస్ కావాలి, సో ఎనీ వీడియో రికార్డింగ్ దాట్ వన్, లేదంటే జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసుకునేసి ఫర్ ఎగ్జాంపుల్ సో ఎనీ వీడియో అంటే లైక్ నార్మల్గా ఏమంటే ఆర్డర్స్ వీడియో పెట్టాలి, బట్ ఏమంటే ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి నేను పవన్ కళ్యాణ్ వీడియో యాడ్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఆ URL కాపీ చేసుకునేసి, ఓకేనా, ఇక్కడ వచ్చేసి జస్ట్ ఆ URL అనేది కాపీ చేసుకుంటాను. ఇక్కడ URL వచ్చేసి జస్ట్ సింపుల్ ఆ URL కాపీ చేసుకునేసి ఇక్కడ డాష్ బోర్డ్లోకి వచ్చేసి యాడ్ టైటిల్ కిందకి వచ్చేసి వీడియో క్లిక్ చేసుకునేసి నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూట్యూబ్ URL వచ్చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై కొడతాం. యాక్చువల్ ఇక్కడ ఏమంటే కంపెనీ వీడియోస్ యాడ్ చేయాలన్నారు, అంటే ఆ డాష్ బోర్డ్ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోస్ ఏమైనా యాడ్ యూట్యూబ్లో ఉంటే వాళ్ళు యాడ్ చేయమంటే యాడ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే దానికి సంబంధించిన వీడియో అనేది యాడ్ అవుతుంది. దీన్ని ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం వీడియోస్ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమంటే జస్ట్ సింపుల్గా దీన్ని షేర్ చేస్తాం అన్నమాట. ఇప్పటి వరకు ఈ పొజిషన్ వరకు మన దగ్గరే ఉంటుంది రిపోర్ట్. ఎప్పుడైతే మన ఇక్కడ షేర్ కొట్టగానే ఇక్కడ మనకు ఆ క్లయింట్ ఎవరైతే మనకి రిపోర్ట్ ఇచ్చింటారు కదా వాళ్ళకి మనం షేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ రిపోర్ట్ వచ్చింది ఏమంటే అజయ్ అని నా క్లయింట్ అనమాట తను. సో తను నాకు ఆ రిపోర్ట్ నాకు పంపించాడు. సో నేను అజయ్కి షేర్ చేస్తాను అనమాట. సో అజయ్కి షేర్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ షేర్ అనేది వెళ్తాను. ఇక్కడ ఏమంటే
అజయ్ అంటే వాళ్ళ యూఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వాళ్ళు యూఆర్ఎల్ కాపీ చేసుకొని, లేదంటే ఇక్కడ మనం జస్ట్ ఏ కొట్టుకొని అజయ్ నేమ్ వస్తుంది. గ్రాంట్ యాక్సెస్ ఇస్తాం. ఇది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వచ్చేసి అజయ్ వచ్చి క్లయింట్ కదా, తనకు నోటిఫికేషన్ ఉంటుంది. సో నాతో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అవుతుందంటే నాకు నేనే షేర్ చేస్తాను. సో 1 కిరణ్ ఉంది కదా, నాకు నేనే ఓపెన్ చేస్తాను. నాకు నేను షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏమవుతా నాకు నోటిఫికేషన్ వస్తుంది. సో అజయ్కి నేను వచ్చేసి అజయ్కి వచ్చేసి ఏమంటే షేర్ చేస్తాను, నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ స్టేటస్ అనేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ లో చూడొచ్చు అనమాట. 1 సెకండ్. వీళ్ళంతా నా సెకండ్ బ్యాచ్ టీం వాళ్ళు అనమాట. సో తను వచ్చేసి మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొబైల్ ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేశాను. తనకి ఏమైనా అప్డేట్ కావాలంటే అప్డేట్ చేసుకోవాలంటే తను మెసేజ్ చేస్తాడు అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ మ్యాప్ వచ్చేసి కామెంట్ రిపోర్ట్ ఫుడ్ అనేసి నేను పోస్ట్ చేస్తున్నాను. నాకేమొస్తుందంటే నేను దీన్ని రీఫ్రెష్ చేయగానే నాకు ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, సో ఇక్కడ మెసేజ్ నాకు కనిపిస్తుంది చూడండి. నాకు అజయ్ వచ్చేసి నాకు గుడ్ అని పంపించాడండి. అంటే రిపోర్ట్ బాగుంది, లైక్ ఈ మ్యాప్ విజువల్ బాగుంది, నేను దీన్ని ఏమైనా చేంజ్ చెయ్యి అలా పంపించింటాడు. చూస్తాం ఇదే వర్క్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే పవర్ బిఐ రిపోర్ట్. సో ఇది యాక్చువల్గా మనం చేసే వర్క్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే మనం క్లయింట్ షేర్ చేస్తాము. అతను క్లయింట్ అంటే నేను అజయ్కి షేర్ చేస్తాను కదా, అజయ్ ఏం చేస్తాడంటే అజయ్ వచ్చేసి వాండర్ అనుకున్నాం. లైక్ దీని సూపర్ మార్కెట్ లైక్ ఈ వెబ్సైట్కి వచ్చి అజయ్ వాండర్ అనుకుంటే, అజయ్ వచ్చేసి తన మొబైల్ యాప్ ఓపెన్ చేసుకునేసి తన స్టేటస్ చూసుకున్నాడు. నేను పంపించిన తన నోటిఫికేషన్ వెళ్ళింది. తన నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఓపెన్ చేస్తాడు. దాంట్లో ఏమన్నా లైక్ తన బిజినెస్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, సో నెగిటివ్ లో పోతుంది పాజిటివ్ లో పోతుందా అని చెక్ చేసుకుంటాం. ఇది మనం వచ్చేసి చేసే వర్క్ ఏమైనా ఉందంటే మనము డాష్ బోర్డ్ వచ్చేసి షేర్ చేసేది వర్క్ చేస్తాం. ఇది స్టెప్స్, ఇవే ఉంటాయి స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఉన్న డేటాని మనం వచ్చేసి ఈ స్టెప్స్ అన్ని యూజ్ చేసుకునేసి మనము ఈ రిపోర్ట్ అని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత ఎవరైతే క్లయింట్ ఉంటారో తనకు వచ్చేసి షేర్ చేస్తాం. ఓకే, ఇవి డెమో.